నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కటోవపల్లి గ్రామంలో సోమవారం టీడీపీ గుండాలు దళిత వైసీపీ కార్యకర్తపై దాడిని ఖండిస్తున్నామని కటోవపల్లి గ్రామ యువనేత ఉండాల ఆదినారాయణ ఖండించారు. మంగళవారం మండల వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేయడానికి వచ్చిన సోమిరెడ్డి గ్రామంలో జరిగిన ఘర్షణలకు ప్రధాన కారణమని విమర్శించారు. నాయకుడిగా ఘర్షణ జరుగుతుంటే ఆయన్ని నిలువరించాల్సింది పోయి రెచ్చగొట్టే రాజకీయాలు చేయడం దారుణమన్నారు. ఆయన అడుగు పెట్టగానే గ్రామంలో ఉద్రిక్తత నెలకొందని విమర్శించారు. మా నాయకుడు మాకు మంచి పరిపాలన, మంచి ప్రవర్తన అలవాటు చేశారని గుర్తు చేశారు. కట్టువపల్లి గ్రామం ప్రశాంతతకు నిలయమని వివరించారు. మా కార్యకర్తనే కొట్టి మా కార్యకర్తపై కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇకనైనా సోమిరెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. అనంతరం భాస్కర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కట్టువపల్లి సర్పంచ్ జానకిరెడ్డి, పోచారం అశోక్ రెడ్డి, గుంజి రమేష్, కుడుముల వెంకటరమణగౌడ్, మహేంద్రవర్మ, నవకోటి తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ఆదినారాయణ. మనుగోలు మండలం కట్టుపల్లి గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకుడిని. అలాగే జానకిరామరెడ్డి, కట్టుపల్లి సర్పంచ్ అశోక్ రెడ్డి, కట్టుపల్లి వైఎస్ఆర్సీపీ నాయకుడు, భాస్కర్ గౌడ్ మనుగోలు మండల నాయకుడు, నెట్వర్క్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మనుగోలు మండలం. అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ముందుగా మా కట్టుపల్లి గ్రామంలో నిన్న భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రామ్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టుపల్లిలో కండక్ట్ చేయటం, దానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిన్న కట్టుపల్లి గ్రామానికి రావడం, ఆ కట్టుపల్లి గ్రామంలో ఇష్యూలంతా జరగటం. అసలు కట్టుపల్లి గ్రామం చాలా ప్రశాంతమైన నిలయం. ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల నుంచి కట్టుపల్లి గ్రామంలో మా వైఎస్ఆర్సీపీ వచ్చినప్పటి నుంచి కట్టుపల్లి గ్రామంలో చిన్న ఇష్యూ కూడా లేకుండా చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా బతుకుతుండే ఒక ఊర్లో ఈ రోజు ఆయన అడుగు పెట్టడం, కట్టుపల్లి ఆయన ఎక్కడుంటే అక్కడ అల్లరి సృష్టించడం, అది చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క దినచర్య. ఎందుకంటే మా అన్న మాకు నేర్పించింది సంస్కారం చాలా. ఈ రోజు మా కట్టుపల్లి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందాయో, ఏ పార్టీని చూడకుండా, తెలుగుదేశం పార్టీని చూడకుండా, బీజేపీ ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్కరూ మన వాళ్ళే, ప్రతి ఒక్కరు అర్హత గల వాళ్ళందరికీ ఈ యొక్క పథకాలను అందించాలని మా నాయకుడు మాకు నేర్పిన ఒక గొప్ప విలువది. ఎప్పుడైనా అందరిని కలుపుకోండి, అందరూ దగ్గర ఉండండి, చాలా ప్రశాంతంగా ఉండండి, కావాల్సింది మనం ఎంత సహాయం చేయగలలో అంత సహాయం వాళ్ళకి చేద్దాం అనే ఉద్దేశం మాకు నేర్పించిన విలువ మా కోరుతున్నా. అంతేగాని మీరు చేసే ఈ యొక్క దుర్మార్గాలు ఏదో ప్రశ్నలో ఈరోజు చూశాను నేను, ఏదేదో దాంట్లో పెట్టి ఈతో పాటు వైసీపీ నాయకులు విపక్షం సృష్టించిందే మీరు, చేసిందే మీరు. ఆయన చంద్రమోహన్ రెడ్డి రావడం ఇప్పుడు దాకా కట్టుపల్లి ఏది జరగల, ప్రశాంతంగా ఉంది. మాకు వైసీపీ ప్రోగ్రాలు ఎన్నో జరిగినాయి, లేదు మీ వాళ్ళు ఏదన్నా లోకల్ ప్రోగ్రాలు ఎన్నో పెట్టుకో ఉంటారు, ఎక్కడ ఏమీ జరగల. ఈ రోజు ఇది జరిగింది, దానికి కారణం ఎవరు? నువ్వే, నీ అడిగే, నీ పాతవే. లేకుంటే అట్లా ఉంటుంది కదా కట్టుపల్లి, బాగుంది కదా. మా ప్రోగ్రాం ఎన్ని జరిగినా అలా ఉంటే, మీదేదన్నా చిన్న ప్రోగ్రాం ఏదన్నా జరిగినా నువ్వు అడుగు పెట్టావు ఈ రోజు కట్టుపల్లికి. నీతో పాటు నువ్వు కొట్టడం ఏంటి? ఏదో ఒకటి అరపలతో ఒక నాయకుడిగా నువ్వు ఉన్నావు అక్కడ, ఒక నాయకుడిగా నువ్వు వచ్చావు. నేను పెద్ద గొప్ప అనుకుంటున్నావు కదా, నాయకుడిగా నువ్వు వచ్చినప్పుడు ఏదన్నా ఒకటి అరపడ చేస్తే వాడిని నువ్వు సర్ది పంపించి నీ యొక్క విలువ నువ్వు కాపాడుకోవాల్సిన విలువ నీకు ఉంది. కానీ నువ్వేం చేసావు? మూకుమ్మడిగా వాడిని దాడి చేయించి ఒక ఎస్సీ అనే పిల్లల్ని కూడా చూడకుండా ఒక్కడిని పెట్టి నువ్వు కొట్టించావు. నువ్వు నీ కార్యకర్త చాలా కొట్టించింది, నువ్వు వాడిని భయంకరంగా కొట్టింది. కానీ ఇది కరెక్ట్ కాదు. నేను లేను నిన్న, నేను వైసీపీ కాదు, నేను ఊర్లో లేను. నిన్న నా బాబుకి ఎగ్జామ్స్ ఉండి 10th క్లాస్ కూడా తీసుకొని వెళ్ళి నైట్ వచ్చా. నాకు విషయం నిందా తెలియదు. నిన్న వచ్చేలాక ఇంకో పట్ట నువ్వు వాడిని కొట్టడం, నువ్వు వాడిని చేయటం, మీ కార్యకర్త వాళ్ళు తెలిపి వండి కొట్టించటం, నువ్వే స్టేషన్కి వచ్చి వాడి మీద 307 కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా? ఇది మేము నన్ను చేసాము. ఆ విధంగా కరెక్ట్ కాదు. ఇది దినచర్య కాదు. మా నాయకుడు మాకు అన్ని నేర్పిలా, మా నాయకుడు మాకు నేర్పించుంటే మేము ఇంకా కూడా చాలా ఇదిగా ఉంటాం. ఎప్పుడు మా గోవర్ధన మాకు ఒక మంచి మార్గంలో చూపించాడు, మంచి నడవడికలో నడవమన్నాడు, మంచి పద్ధతిలో పోన్నాడు, మనకంటూ ఒక విలువ ఉండాలన్నాడు. ఆ విలువతోనే ఈ రోజు సర్వేపల్లి మొత్తం వైసీపీ వశం అవుతుంది, అది అందరికీ తెలుసు. దీనికోసం ఎందుకు ఈతో పాటు చిల్లర రాజకీయాలు మీరు చేయటం? ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ చేయటం ఇది అవసరమా? కరెక్ట్ కాదు.
మా నాయకుడు ఒకటే చెప్పాడు, మీరు మంచిగా ఉండి మనకి ఎప్పుడైనా కూడా మనం పద్ధతి మార్చుకోకూడదు, మన విలువ ఇదే, మనం కరెక్ట్ గా 10 మందికి దగ్గర అవ్వాలా, 10 మందికి దగ్గర అవ్వాలా, ప్రతి మంచి పని చేయండి, మీరు చేసే ప్రతి మంచి పనితో మనకి 10 మంది రావాలన్నారా కానీ ఈతో పాటు దుర్మార్గాలు చేస్తే రారు. ఎట్లా వస్తారు? ఇదే ఒకటే చెప్తున్నా, వైసీపీ కార్యకర్తలన్నీ మేము మా అన్న అడుగుజాడల్లో మా అన్న నమ్ముకున్న సిద్ధాంతాలను తలదించుకో ఉన్నామే కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీనికి మేము తగిన మూల్యం చెల్లిస్తాం, దీనికి ఎంత దూరమైన పోరాడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భాస్కర్ గౌడ్, నేను నెట్ క్యాప్ డైరెక్టర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా బీసీఎల్ నాయకుడిని. అయితే నిన్న మా మండలానికి సంబంధించి కటోపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏందో ఆ పేర్లు కూడా మాకు గుర్తుంటాం, ఏది గ్యారెంటీ, చంద్రబాబుకి ఈది గ్యారెంటీ, చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు గ్యారెంటీ, కానీ అదంతా ప్రజలకు ఒక గ్యారెంటీ చెప్పేటువంటి ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఏమి జరిగిందో, ఒక సామాన్యమైన కార్యకర్త, ఒక దళితుడు బల్లి వెంకట్ అనేటువంటి కుర్రాడు ఏదో చేసాడని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడిని బలంగా వేగంగా కొట్టడం, వాడు పరిగెత్తుకుంటూ సర్పంచ్ ఇంటికి పోయి కూడా ఉంటాడు వాడు, ఏదో దాంపుడు అయిపోయినాడు, ఎందుకు రీచామని ఇంటికి పోయినాడు, నీ ఇంట్లో ఉన్నాడు అని ఒక సర్పంచ్ ఇంటి మీదకే దాడి చేసి రాండి అని చెప్పడం అనేది ఎంత దుర్మార్గం. నిజంగా నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా, మీ కాన్స్టిట్యూన్సీలో ఆ గ్రామానికి మీరు పోయినప్పుడు, అక్కడ ఒక గలభా జరిగినప్పుడు కనీస బాధ్యత మీకు కూడా ఉండాలి. ఒక పోలీస్ పర్మిషన్ ఇచ్చుమా, ఒరే ఎందుకు దీన్ని పెట్టుకునే మాట్లాడు ఉంటాయి, కానీ రెచ్చగొట్టి నీ కళ్ళ ముందే మనం పడేసి ఒక దళితుడిని కొట్టుకుంటూ పోయి ఆఖరికి ఎవరైతే ఈ ప్రజాస్వామ్యంలో గొప్ప పరిపాలన చేస్తారో సర్పంచ్ అనేటువంటి పదవి కూడా అవమానపరిచే విధంగా సర్పంచ్ ఇంటి మీదనే దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం అంటే నిజంగా ఈ సభ్య సమాజంలో, ఈ డెమోక్రసీలో ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఆలోచించాలి. అక్కడ జరుగుతుంది. ముందుగాను పోలీస్కి కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోండి, మా అయ్యా మేము ఏదో ఒక పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నాం, ఏదో ఒక ఇద్దరు ముగ్గురు రాండి అని చెప్పి చేసుకోవాలి. కానీ ఆ పోలీసు అక్కడ మీరే పోలీస్ స్టేషన్కి వచ్చి ఎంత తరబడి ఏదో రెచ్చగొట్టే ధోరణిలో మీరు ప్రవర్తించడం చేయడం అనేది నిజంగా ప్రజాస్వామ్యంలో చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అసలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి నిద్రలేసింది మొదలుకొని ఆయనకి ఒక అవసరం కూడా. మా వైఎస్ఆర్సీ పార్టీ నాయకుడు ఆత్మనారాయణ చెప్పినట్టు మా అశోక్ రెడ్డి కానీ, మా జానకిరామ్ రెడ్డి కానీ ఆ పార్టీలో వీళ్ళని మించిన వాళ్ళు ఉన్న అవసరం అయితే ఏదన్నా ఒక ప్రళయం సృష్టించాలని సమయం అవసరమైంది అనుకున్నప్పుడు వీళ్ళెవరూ తీసుకునే వ్యక్తులు కాదు. క్రమశిక్షణగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఇచ్చే సంక్షేమ ఫలాలని ఈ సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఎంత కిరాతకంగా చేయాలనుకున్నా కూడా ఏం చేయలేరు. ఇక్కడ కాకాని గోవర్ధన్ గారి నాయకత్వ ప్రతిమ చంచలమైంది. ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంక్షేమ ఫలాన్ని ప్రజలకు పంచిపెట్టే కార్యక్రమం మా ఆదినారాయణ గారు ఇప్పుడే చెప్పాడు, అబ్బాయి ఒకడు మేము ఆయన అడుగుదారులో మా అన్న అడుగుదారు నడుస్తున్నాం, పరిపాలన అంటే ఇదేది మా అమ్మ చెప్పాడు, ఈ గలాట్లు ఈ గలాట్లు మాకు లేవని చెప్పాడు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో కటోపల్లి గ్రామంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిన్న గలభ జరిగింది మేము అరగం. బలమైన తెలుగుదేశం పార్టీ కేడర్ కానీ, బలమైన కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎక్కడ అంత గలభ జరిగిన చరిత్రలు లేవు. దాన్ని కోరింగులు కొండించులు చేసి టీవీ5 లాంటి ఛానల్స్ లో నేనైతే చెప్తున్నాను, ఏందో సోమిరెడ్డి మీద హత్యా ప్రయత్నం, ఎంత దారుణమైనటువంటి ఘటన, ఎంత దారుణమైనటువంటి సంఘటన. ఇది మనేదానికేనా? అసలు మీ సీటే మీ ఖరారు కాని పరిస్థితి. ఎందుకు రెచ్చగొడుతున్నారు ఈ కాన్స్టిట్యూన్సీ? ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు ప్రజానికి? ఒక దళితుడిని అవమానకరంగా 10 మంది పరాయి గ్రామంలో నుంచి నువ్వు తీసుకుపోయి ఆ గ్రామంలో కొట్టుకుంటే ఆ గ్రామంలో వాళ్ళ రక్తం ఉప్పు కదా, ఆ గ్రామంలో వాడిని కొట్టిన ఇబ్బందిరా, పరాయంలో కూడా మరి వాడి పేరు వాడు చెప్పలా, వాడు ఎందువల్ల అటువంటి కార్యక్రమాలు సరిపడాయి. కాబట్టి
మా సర్పంచ్ ఇంటి మీద దాడిని ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేకాలను పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది శాశ్వతంగా ఈ రోడ్డుకి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం తెలుగుదేశం పార్టీకి ఆసనమైందని చెప్తున్నాం. మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో సర్వేపల్లి నియోజకవర్గానికి మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో అచంచలమైన బలాన్ని ఇస్తూ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఇన్ని కుట్రలు జరిపినా కూడా ఎవరిని ఎప్పుడు ఏమి చేయలేదని మాత్రం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం.